హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం చూసినట్టుగా మానవుడు ప్రకృతి గురించిన వివరణ మరియు ఏదైనా వ్యాధి వస్తే దానికి మందు కనుగొనడం, నివారణ వంటివి పూర్వం శాస్త్రీయ ఆధారం లేకుండానే గుడ్డిగా ప్రయోగించడం జరిగేది. లేకపోతే వారికి ప్రకృతిపై ఉన్న నమ్మకాలు, ప్రార్థనలతో తగ్గించే భావనలు కలిగి ఉండేవారు. కానీ గత 200 సంవత్సరాల నుండి వీటిని గురించిన అధ్యయనాలు, శాస్త్రవేత్తల కృషి వల్ల పరమాణు స్థాయిలో కూడా సేకరించిన విషయాలు చాలా విలువైనవిగా అర్థం చేసుకోవడం ప్రారంభించాయి. ఇవన్నీ క్రమంగా జీవానికి సంబంధించిన ప్రాథమిక నిర్మాణాలకు అదనంగా ఉన్నట్టు మనం చూడవచ్చు. ఈ ప్రకృతిలో ఉండే చాలా రకాల మొక్కలు రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. దీని ఉద్దేశం కేవలం జీవానికి సహాయం చేయడం కాదు, అవి వాటికి రక్షణ కోసం ఇతర జీవుల నుండి కాపాడుకోవడానికి ఉత్పత్తి చేస్తాయి. అంతేగాక ఫలదీకరణ కోసం ప్రత్యుత్పత్తి వ్యవస్థ, కీటకాలను ఆకర్షించడానికి కూడా కావచ్చు. తనను తాను రక్షించుకునే ఈ ప్రక్రియలో విష పదార్థాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమైన రసాయనాలను ఆల్కలాయిడ్స్ అంటారు. ఇవి ఒక సేంద్రియ రసాయన పదార్థం. ఇది వేల కొలది చిన్న అణువుల సముదాయంతో నిర్మితమవుతుంది. పూర్వకాలం నుండి వివిధ ప్రాంతాల్లో ప్రజలు జీవించిన విధానం, వారికి కలిగిన వ్యాధులు, వాటిని తగ్గించడానికి వారు ప్రకృతిలో సహజంగా దొరికే మొక్కలు, వాటి నుండి వచ్చే ఔషధాలు నేరుగా వాడేవారు. ఇలాంటివి మోడర్న్ సైన్స్కి చాలా అవసరం. 19వ శతాబ్దంలో ఈ రసాయనాలపై పరిశోధనలలో వీటిని గురించి అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. కానీ వీటిలో మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయని గుర్తించారు. వాటికి ఉన్న ప్రత్యేక ద్రవ్యభవన స్థానాలు, భౌతిక లక్షణాలు ఉపయోగించి క్రోమటోగ్రఫిక్ పద్ధతులలో వాటిని వేరుపరిచినా కూడా దాని నుండి ప్యూర్ కాంపౌండ్ని పొందలేదు. కానీ ఒక మొక్కలో ఇలాంటి పదార్థం ఉండి దానిని నిర్వచించడం, అర్థం చేసుకోవడం చాలా సమస్యగా ఉండేది. కానీ దీనిలో విజయం సాధించడంలో జర్మన్ సైంటిస్ట్ అయిన ఫ్రెడరిక్ సెర్చునర్ 1804లో ఈ నార్కోటిక్ ఆల్కలాయిడ్స్ అయిన ఓపియంపై పరిశోధనలు చేశారు. ఈ ఓపియంని నల్లమందు అనేవారు. దీనికి పురాతన ఈజిప్ట్ నాగరికత కాలం నుండి చరిత్ర ఉంది. ఎందుకంటే పూర్వకాలం నుండి దీనిని వైద్యం చేసేటప్పుడు నొప్పి, బాధను నివారించడానికి వాడేవారు. కానీ దీని యొక్క ఓవర్డోస్, అండర్డోస్ యూజెస్ పై ఈ మందు ప్రభావం ఉండేది. సెర్చునర్ పాపిపార్స్ నుండి వచ్చే ఓపియంని బాయిలింగ్ చేసి అమోనియాని యాడ్ చేస్తే వచ్చిన ప్రెసిపిటేషన్కి తర్వాత కొన్ని దశలుగా దానిని క్రిస్టల్స్గా మార్చాడు. దీనికి మార్ఫమ్ అని పేరు పెట్టాడు. తర్వాతి కాలంలో ఫ్రెంచ్ కెమిస్ట్ జోసెఫ్ గేలుసాక్ దీనికి పురాతన గ్రీకు పదమైన మార్ఫస్ అనే పేరు పెట్టాడు, అనగా గాడ్ ఆఫ్ స్లీప్ అని అర్థం. కానీ దీని అణువుల నిర్మాణం అనేది అప్పటికి ఎవరికీ తెలియదు. 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలకు ఎలాంటి అణువుల అమరికల వల్ల ఇలాంటి పదార్థాలు తయారవుతాయో అర్థం చేసుకోవడం సంక్లిష్టంగా ఉండేది. తర్వాత 75 సంవత్సరాల కాలంలో, అనగా 1925లో బ్రిటిష్ సైంటిస్ట్ రాబర్ట్ రాబిన్సన్ అనేక రకాల ల్యాబ్ సింథసిస్ నుండి దీనిని వేరుపరిచే విధానాన్ని కనుగొనగా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇలాంటి పరిమితంగా దొరికే సమ్మేళనాల ఉత్పత్తి అనేది ప్రకృతిలో మిలియన్ల సంవత్సరాల నుండి కొనసాగి ఒక పర్ఫెక్ట్ ఉత్పత్తిని అందించిందని చెప్పవచ్చు. ఈ ఓపియం నుండి వచ్చే చివరి ఉత్పత్తిలో మార్ఫియంకు సంబంధించిన ఇతర నమూనాలు కూడా ఉన్నాయని గుర్తించారు. ఇవి కోడైన్, దెబైన్, పాపావైరన్. అయితే ఇవన్నీ కూడా నల్లమందుకు సంబంధించిన యాక్టివ్ కాంపౌండ్స్ అని నిరూపించవలసి వచ్చింది. అయితే అనల్జేసియాకి కూడా వాడచ్చా లేదా అన్నది అప్పటికి మెడికల్ సైన్స్కి పెద్దగా తెలియదు. అయితే సెర్చునర్ ఈ రసాయనాన్ని 4 కుక్కలపై, ఒక ఎలుకపై కొంత మోతాదులో ప్రయోగించి క్లినికల్ ట్రయల్స్ చేశాడు. అందులో 2 డాగ్స్ వామిట్ చేసుకొని నిద్రలో ఉన్నాయి. ఒకటి స్పృహ తప్పింది, మరొకటి చనిపోయింది. ఎలుకపై ఎలాంటి ప్రభావం లేదు. దీని నుండి ఆ శాంపిల్స్ అనేవి కొద్దిగా కంటామినేటెడ్ అయి ఉండొచ్చు అని భావించి తర్వాత ప్యూర్ కాంపౌండ్ని ఐసోలేషన్ చేసి బిలో 70 ఉన్న అబ్బాయిలపై ప్రయోగించాడు. వీరికి ఒక ధాన్యం గింజలో సగం ఉండే మోతాదు, నియర్గా 30 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఇచ్చాడు. దీని ప్రభావం వారిపై నిద్రమత్తు, కడుపు నొప్పి, అధికంగా గుండె కొట్టుకోవడం లాంటి సింటమ్స్ ఉండడం వల్ల వారికి దీనికి విరుగుడుగా స్ట్రాంగ్ వెనిగర్ను ఇచ్చి వామిట్ అయ్యేలా చేశాడు. కానీ దీని ఎఫెక్ట్ కొన్ని రోజుల వరకు ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి ఉండడం లాంటి లక్షణాలతో బాధపడి తర్వాత కోలుకున్నారు. ఓవరాల్గా ఫైనల్లీ ఈ సెర్చునర్ ఓపియం నుండి యాక్టివ్ ఇంగ్రీడియంట్ని కనుగొన్నాడు. మార్ఫిన్ అనేది ఇంపార్టెంట్ డ్రగ్ టుడే. దీని ప్రొడక్షన్ అనేది 500 మెట్రిక్ టన్నులు సంవత్సరానికి మరియు అత్యంత విలువైనది. ఇప్పుడున్న ఫార్మాస్యూటికల్ వ్యవస్థలో కెమిస్టులు, సైంటిస్టులు జీవపరంగా యాక్టివ్గా ఉండే ఇలాంటి సహజంగా లభించే ఉత్పత్తులలో ఉండే సమ్మేళనాల్లో ఫంక్షనల్ గ్రూప్స్ని తొలగించడం లేక కల్పించడం వల్ల దీని యొక్క క్రియాశీలతలో మార్పు తేవడం జరుగుతుంది. ఫర్దర్గా వీటిని క్లినికల్ ట్రయల్స్ చేసి వాటి యాక్టివిటీని తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా వచ్చిందే హెరోయిన్. ఇది ఒక హైలీ అడిక్టివ్. ఇది దానికి మనల్ని బానిసల్ని చేసుకుంటుంది. మార్ఫిన్తో పోలిస్తే కూడా ఎన్నో రెట్లుగా. దీనివల్ల ఎన్నో సోషల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మార్ఫిన్ యొక్క డెరివేటివ్స్కి కూడా మార్కెట్లో చాలా వాల్యూ ఉంది. వీటన్నింటిని ఓపియాయిడ్స్ అంటారు. ఇవే కాక ప్రకృతిలో వేల కొలది ఇలాంటి ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. వీటి గురించి ఇప్పటి వరకు కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని విషపూరితమైనవి, ఉదాహరణకు స్ట్రిక్టినైన్ మరియు కోనైన్. ఇంకా
పొగాకులో ఉండే అడిక్టివ్ డ్రగ్ అయిన నికోటిన్, ఇంకా మరియు కాఫీ తేయాకు గింజల్లో ఉండే కెఫెన్. ఈ కెఫిన్ అనేది ఎక్కువ మొత్తంగా తీసుకుంటే పాయిజన్గా పనిచేస్తుంది. మరికొన్ని ఏవైతే 1,2 అన్సాచురేటెడ్ కలిగిన పైరోలిజిడిన్ ఆల్కలాయిడ్స్ క్యాన్సర్ కారకాలుగా ఉంటాయి. ఇలాంటివి ఉత్పత్తి చేసే మొక్కలు వేలల్లో ఉన్నాయి. ఓవరాల్గా వీటితో ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి. ఆఫ్రికాలోని చాలా కంట్రీస్లో, ఉదాహరణకు కొన్ని ప్రాంతాల్లో కాఫ్ సిరప్లో ఉండే కొంతమేర కోడైన్ కోసం ఇల్లీగల్గా వాటిని సప్లై చేసి అక్కడి యూత్ కిక్ కోసం దాన్ని తీసుకుంటారు. ఈ కోడైన్ మార్ఫిన్ యొక్క డెరివేటివ్. ఇది వెరీ అడిక్టివ్. ఈ డెరివేటివ్స్ అన్నీ కూడా శరీరంలో నర్వస్ సిస్టమ్ పైన నేరుగా పనిచేస్తాయి. శరీరంలోకి వెళ్ళగానే మెదడులోకి చేరి అక్కడ డోపమైన్ని అధిక స్థాయిలో విడుదల చేయడానికి ప్రేరేపిస్తాయి. దానివల్ల కండరాలు రిలాక్స్ అయినట్టుగా కిక్లో ఉంటారు చాలా సమయం వరకు, మరియు కాన్షియస్ని కూడా కోల్పోయి కంట్రోల్ తప్పడం జరుగుతుంది. ఇంకా దీన్ని తీసుకోవడం వల్ల ఉద్వేగం, దీని పరిణామాలు బ్లడ్ ప్రెషర్, ఆకలి లేకపోవడం, డ్రౌజినెస్, సిక్ అవ్వడం, కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుంది. దీనిని మెడిసినల్గా పెయిన్ కిల్లర్గా వాడటానికి కొద్ది మొత్తంలో డాక్టర్స్ పేషెంట్స్కి ఇస్తారు. ఇవి స్ట్రాంగెస్ట్ పెయిన్ కిల్లర్గా పనిచేస్తాయి. అందుకే వీటికి అడిక్ట్ అవ్వడం చాలా ఈజీగా జరిగిపోతుంది. అందువలన దానికి తగ్గట్టుగా వైద్యుల పర్యవేక్షణలో ఈ డ్రగ్ ఇవ్వడం జరుగుతుంది. మన చుట్టూరా ఉండే జీవజాలంలో ఎన్నో రకాల కర్బన సమ్మేళనాలు కొన్ని వాటిని కాపాడుకోవడానికి లేక ఆకర్షించడానికి ఎన్నో వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇలా బయోలాజికల్లీ సక్సెస్ఫుల్ ఫ్రాగ్రెన్స్ ఆర్ యాక్టివిటీని కలుగజేయడానికి జీవులు ఇలా పరిణామం చెందాయి. ఇంకా ఈ భూమిపై ఎన్నో రకాల జీవజాతులను కనుగొనబడలేదు. అవి పూర్తి కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అంతలో కొన్ని జీవజాతులు అంతరించిపోతాయి కూడా. ఎంతైనా ప్రకృతితో పోటీపడి దానిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. కేవలం ఒక మొక్క దానిని రక్షించుకోవడానికి విడుదల చేసే ఒక రసాయనం అనేది దాని ప్రభావం ఇతర జీవులపైన ఎంతగానో ఉందని తెలుస్తుంది. అలాంటి న్యాచురల్ ప్రోడక్ట్ని మనం తయారు చేయాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి నార్కోటిక్స్ ఆర్ సెడేటివ్ అంటే పూర్తిగా నర్వస్ సిస్టమ్ పైన పనిచేసే ఇలాంటి కెమికల్స్ ఓన్లీ మొక్కల నుంచి మాత్రమే కాకుండా కొన్ని రకాల శిలీంధ్రాలు, ఫంగస్ నుంచి కూడా విడుదలవుతాయి. పురాతన నాగరికతల కాలం కంటే ముందు నుండి కూడా వీటి ప్రభావం చాలా రకాల జీవజాతులపైన కూడా ఉంది. వీటి గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.